ఈనాటి కాలంలో ఈరోజు మహాశివరాత్రి కనుక నేను ఉపవాసం చేస్తున్నాను అని అందరితో చెప్పేసి శివ సంబంధమైనటువంటి జ్ఞానం పెంచుకునే నిమిత్తమై అనేక చిత్రాలు చూడడమో లేక పుస్తకాలు తిరగవేయడమో మిత్రులతో సత్కాలక్షేపం చేయడమో పరిపరి విధాలుగా వారి వారి జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. శాస్త్రంలో చెప్పబడ్డ ప్రకారంగా ఉపవాసం అంటే పరమేశ్వర ఆలోచనలతో కాలం గడపడం, మౌన వ్రతాన్ని స్వీకరించడం. ఏదైనా మాట్లాడవలసి వస్తే ఓం నమ శివాయ అని పలికి ఆ విషయం చెప్పి మళ్ళీ ఓం నమ శివాయ అంటూ ఆ విషయాన్ని పూర్తి చేయడం, ఇలా ఉండడమే ఉపవాసం అవుతుంది. ఏ పదార్థం తీసుకోకుండా ఉండడం భౌతికంగా మనం చెప్పుకునే ఒక నియమం. ఉపసమీపే వసించుట ఉండుట, పరమశివుడి ఆలోచనలకు దగ్గరగా ఉండడమే ఉపవాసం అవుతుంది. పదార్థాన్ని ఉడకబెట్టనిది అయినటువంటి దాన్ని ఒకసారి స్వీకరించవచ్చు. శరీరం ప్రధానం కదా. ఉదయమే అభిషేకం చేసి అభిషేక సేవ కొనసాగిస్తూ పూజ పూర్తి చేయకుండా ఉపచారాలలో 5వ ఉపచారం అభిషేక సేవ స్నపన విధి. పరమేశ్వరుడికి చేసే అభిషేకానికే అభిషేకం అని పేరు. విష్ణువు, శివుడు కాకుండా ఇతర దేవతలు ఎవరైతే ఉంటారో, గణపతి, కుమారస్వామి, పార్వతి, అయ్యప్ప, ఏ పేరు చెప్పుకున్నా ఎవరైనా కూడా ఆయా దేవతామూర్తులకు చేసేటటువంటి సేవ అది స్నపన విధి. ఒక్క శివుడికి మాత్రమే అభిషేకం అన్న శబ్దాన్ని వినియోగించాలి. ఆ శివుడు కూడా లింగ రూపంలో ఉన్నప్పుడే అభిషేక సేవ, విగ్రహాలకు కాదు సుమి. ఇది 5వ సేవ. ఇక్కడి దాకా చేసి పలహారాలు తీసుకోవచ్చు, ఏ దోషం లేదు. ఉపవాసం కొనసాగిస్తున్నాను అని మాత్రం స్మరించుకొని మళ్ళీ శివాయ గురవే ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పి మళ్ళీ మౌనవ్రతం పాటించాలి. సాయంత్రం వరకు ఇలా మౌన దీక్ష కొనసాగించి తదుపరి మళ్ళీ శివాభిషేకం చేసి మరికొంత లఘువుగా ఏదైనా పదార్థం స్వీకరించి మళ్ళీ రేపటి ఉదయం వరకు శివదీక్ష వ్రతం కొనసాగించాలి. శరీరం సహకరించినప్పుడు మాత్రమే సుమా. వ్యాధులలో, రోగాలలో ఉండేవారు ఇలా తీవ్రమైన కఠోర నియమాల వ్రతాలు పాటించకూడదు.